నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం అంజీ గారు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మహాస్వాప్నికుడు ఈ బుక్ బ్యాక్ స్టోరీ ఏంటి సార్? అంటే చంద్రబాబు నాయుడు గారు మీద చాలా పుస్తకాలు వచ్చినాయండి, చాలామంది రాశారు. సో నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని నేను చాలా దగ్గరగా చూశాను. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, తొలుత ముఖ్యమంత్రి అయిన ఏడాది తర్వాత అనుకుంటా బహుశా నా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత ఆల్మోస్ట్ ఒక 30 years అంతకుముందు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు కానివ్వండి, అంటే నేను యాజ్ ఎ జర్నలిస్ట్గా బయట నుంచి చూశాను. తర్వాత నేను ఇన్హౌస్ మ్యాగజైన్కి ఎడిటర్ అయ్యాను. నేను తెలుగుదేశం పార్టీ పత్రికకి ఎడిటర్గా ఉండేవాడిని. అంటే ఒక పత్రిక ఉండేది తెలుగుదేశం పార్టీకి, దానికి నేను ఎడిటర్గా ఉన్నా. ఆయన ప్రతి కదలిక, ప్రతి ఇది నేను గమనించేవాడిని. ఆయన ఏం చేశారు, ఎలా చేశారు, ఏంటి, ఆయన పడిన కష్టం ఏంటి, తపనేంటి, తప్పులేంటి, తప్పులు కూడా ఉంటాయి కదా, ఒప్పులేంటి, తప్పులేంటి, ఇట్లాగ అన్నీ కూడా నేను గమనించిన తర్వాత ఎన్నికల ముందు ఒక పుస్తకం చేస్తే బాగుంటుంది అనేది అనుకున్నాను అనమాట. చెయ్యాలి అనుకున్నప్పుడు వెంకట్ కోడూరి అని ఒక ఆయన కువైట్లో ఉంటాడు. ఆయన దగ్గర చేసినప్పుడు పబ్లిషింగ్ ఖర్చులు ఇవన్నీ నేను పెట్టుకుంటానండి, మీరైతే రాసేయండి, మొత్తం మిగతా అదంతా నాకు వదిలిపెట్టండి అని అన్నారు. అప్పుడు కూడా జనార్దన్ గారే మాకేంటంటే కొంత అనుసంధానమైన ఒక వారధి లాంటి పార్టీకి, ఆయన దగ్గర కూడా నేను చెప్పేట్లాగా చేస్తే, యూ గో హెడ్ విక్రమ్, మీకు బాగా తెలుసు కదా ఆయన గురించి అని చెప్పాడు. అప్పుడు నేను స్టార్ట్ చేశాను. ఇది నాకు ఒక 6 months పట్టిందండి. ఇది ఓకే. అంటే అందరూ రాసే ధోరణిలో కాకుండా, అంటే బీట్ ఇన్ ట్రాక్ అంటారు కదా, అంటే ఒక మూసలో, ఇప్పుడు సినిమాల్లో ఏమంటారు, అది దాన్ని బీట్ ఇన్ ట్రాక్ అంటారు. అంటే అందరూ వెళ్ళే దారిలో కాకుండా భిన్నమైన, అంటే ఆఫ్ బీట్ ఫిల్మ్స్ అంటారే, వినూత్నంగా. ఓకే. అంటే సినిమా పరిభాషలో చెప్పాలంటే బీట్ ఇన్ ట్రాక్, ఆఫ్ బీట్ అంటారు. అట్లా కాకుండా ఆయనలో ఉండేటువంటి, ఎందుకు ఆయన్ని ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ అయ్యాడు, ఆయన ఒక అంతర్జాతీయ స్థాయి నాయకుడు అయ్యాడు. ఆయన జీవితంలో కొన్ని ఘట్టాలు చూస్తే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. అటువంటి నాయకుడిని నేను ఇక్కడే బాధపడ్డానంటే, ఇంత మహోన్నతమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి చంద్రబాబు గారిని కొంతమంది పనికి మాలిన వాళ్ళు చాలా చీపుగా మాట్లాడటం నన్ను బాధించింది. అసలు ఆయనలో ఏమీ లేదు, వెన్నుపోటని, అదని, ఇదని, ఇట్లాంటివన్నీ చేస్తున్నారు కదా. అవి నేను ఏంటంటే అసలు ఆయన వ్యక్తిత్వంలోని వైశిష్ట్యాలని ప్రజలకు చెప్పాలి, అది కూడా నేను డీల్ చేశాను. వెన్నుపోటు అనేటువంటి దీన్ని ఎందుకు వచ్చింది అంటే, ఆయన బాల్యం నుంచి ఏ విధంగా ఆయన యూనివర్సిటీ లైఫ్, తర్వాత ఇదంతా ఫార్మేటివ్ డేస్, ఇవన్నీ కూడా డీల్ చేశాము. మెయిన్ వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని అంశాలు చూస్తే, ఉదాహరణకి నేను ఇందులో ఎన్టీఆర్ని ఒక దేవుడిలా కొలిచేవాళ్ళు పార్టీలో. ఆ దేవుడిగా కొలిచినటువంటి ఎన్టీఆర్ని ఎందుకు డీథ్రోన్ చేశారు, ఎందుకు పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, దానికి పురుగొల్పినటువంటి అంశాలు ఏంటి అనేది మళ్ళీ ఒకసారి ప్రస్తావించి, సరే కొన్ని పత్రికలు ఆ రోజుల్లో కొన్ని రాసినాయి, కొన్ని నమ్మారు జనం, కొన్ని నమ్మరు. కానీ ఇంకా నాకు తెలిసినటువంటిది, నేను స్వయంగా చూసినటువంటి అంశాలని ఇందులో తీసుకొచ్చాను అన్నమాట. ఓకే. అట్లాగనే ఐఎస్బి ఏ విధంగా సాధించారు, హైదరాబాద్ని చాలామంది అంటారండి. అంటే ఇందులో నేను ప్రైడ్గా తీసుకునేది కొన్ని ఉన్నాయి. అందులో ఎందుకు నేను ప్రైడ్గా తీసుకుంటున్నాను అని చెప్పాలని అంటే, హైదరాబాద్ అనగానే హైటెక్ సిటీ అంటారు కదా, హైటెక్ సిటీ అంటారు. హైదరాబాద్ అది ఒక కోణం. అది హైదరాబాదులో 180 నోటిఫైడ్ మురికి వాడలు ఉంటే వాటిని డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. మురికి వాడల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఒకప్పుడు హైదరాబాద్ ఇట్లా ఉండేది కాదండి. అంటే చంద్రబాబు నాయుడు గారు అనగానే నాట్ ఓన్లీ హైటెక్ సిటీ బట్ ఆల్సో ద డెవలప్మెంట్ ఆఫ్ ది స్లమ్స్ అనమాట. హైదరాబాద్ స్లమ్స్ భయంకరంగా ఉండేవి. అటువంటి స్లమ్స్ని 180 స్లమ్స్ నోటిఫైడ్, 180 మిగతా నోటిఫైడ్ కానీ కూడా ఉండే. ఆ స్లమ్స్ అన్నిటిని ఆయన సంస్కరించారు. ఆయన ఒక సీఎం అయిన తర్వాత ఒక వినూత్న రాజకీయ సంస్కృతిని నెలకొల్పారండి. అది ఎట్లా అంటే, గతంలో ఒక ముఖ్యమంత్రి ఏదైనా ఒక జిల్లా పర్యటనకి వెళ్ళారనుకోండి,
ఆ జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు ఆ పేపర్ల నిండా ఫోటోలు, అంటే అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. తర్వాత భారీ ఎత్తున విందు కార్యక్రమాలు జరిగాయి. తర్వాత ఆయన ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, ఏదన్నా విదేశాలు వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్కి మొత్తం మంత్రులంతా వెళ్ళేవాళ్ళు సీఎం గారికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళాలి. ఆయన ఒకటే చెప్పాడు, నాకు పూలదండలు వద్దు, అడ్వర్టైజ్మెంట్స్ వద్దు, నాకు భోజనాలు అరేంజ్ చేయొద్దు, నేను లంచ్ ఆయన చిన్న బాక్స్లో పెరుగన్నం అంతే, వర్కింగ్ లంచ్, ఇవన్నీ వద్దు, సింపుల్గా ఉండాలి, ఎవరు నా కోసం ఎయిర్పోర్ట్కి రావద్దు, సెండ్ ఆఫ్ కానీ రిసీవింగ్ కానీ వద్దు, ఇదంతా టైం వేస్టు, అనవసరం మీ పనులు చేరితే నా పని చేరుతుంది అని చెప్పి అదొక వినూత్న సంస్కృతి అనమాట. అప్పటి నుంచి మీరు చూస్తే ఆయన ఎప్పుడు దండలు ఎంచుకున్న సందర్భాలు చాలా రేర్ అనమాట. ఇంకా ఆయన వద్దన్నా కూడా ఎవరో అక్కడక్కడ ఎవరన్నా ఒకళ్ళిద్దరు ఎప్పుడన్నా వేసారేమో, కానీ ఈ దండల సంస్కృతి అనేది పూర్తిగా పోయింది అక్కడ. ఆయన్ని చూసి మంత్రులు కూడా అదే విధంగా చేయటం మొదలుపెట్టారు. గతంలో మంత్రులు వెళ్ళినా కూడా ఇట్లానే ఉండేది. ఏదైనా నియోజకవర్గానికి వెళ్తే మంత్రులు వెళ్తే అంత హడావుడి, స్వాగత తోరణాలు కట్టడం ఇవన్నీ ఉండేవి. ముఖ్యమంత్రి చేయనప్పుడు ఇంకా మంత్రులు ఏం చేస్తారు? రైట్. ఆ మొత్తం బంద్ అయిపోయింది అనమాట. అది ఒక సంస్కృతి. తర్వాత ఇందులో ఇంకోటి డీల్ చేస్తే చాలామంది తెలియదు. ఫస్ట్ పొద్దున్నే లేకగానే ఆయన ఏం చేస్తారు? పొద్దున్నే లేచి చాలామంది ఏమనుకుంటారు, వ్యాయామం చేస్తారు, తర్వాత యోగా చేస్తారు. దాంతోపాటు కూడా పొద్దున్నే ఆయన ఎలక్ట్రిసిటీ పరిస్థితి ఎట్లా ఉంది స్టేట్లో, మొత్తం ప్రొడక్షన్ ఎంత, కన్జంప్షన్ ఎంత, షార్ట్ ఫాల్ ఉందా, మిగులుందా అనేది పొద్దున్నే చూసేస్తాడు ఆయన. అట్లానే మీకు ఆల్ వీటిల్లో అంటే మన జలాశయాలు అంటాం కదా, ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్స్లో వాటర్ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, నాగార్జున సాగర్లో ఎంత, శ్రీశైలంలో ఎంత, జోరాల్లో ఎంత, ఎస్ఆర్ఎస్పీలో ఎంత, తర్వాత మీకు ఇవన్నీ కూడా అంటే ఏమన్నా స్టాండింగ్ క్రాప్స్కి ఏమైనా వాటర్ ప్రాబ్లం ఉందా, లేకపోతే తర్వాత వాతావరణం ఇది ఎలా ఉంది, ఇవన్నీ చూడటంతో పాటు వెంటనే అవసరమైతే కలెక్టర్లతో మాట్లాడతాం, ఎస్పీలతో మాట్లాడతాం, మంత్రులతో మాట్లాడతాం. ఎవ్రీడే ఈ మేక్ ఇట్ ఏ పాయింట్ అనమాట. ఇది చూస్తారు. అది ఎంతమందికి ఉంటుంది? ఓకే ఓకే. ఎంతమంది రాజకీయ నాయకులు చేస్తారు? అట్లానే ఒకప్పుడు ఆయన తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి, సీఎంఓగానే అంటే ఎన్టీ రామారావు గారు తర్వాత వెంటనే కదా ఈయన అయ్యారు. ఎన్టీ రామారావు గారిని దించేసిన తర్వాత చంద్రబాబు గారు అయ్యారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు అంటే ఒక జైగాంటిక్ పర్సనాలిటీని పక్కకు తప్పి ఈయనకి నేషనల్ లెవెల్లో పేరు వస్తానికి కారణం ఏంటి, ఆయన ఏం చేశాడు, ఆయన తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి, ఆయన సీఎం అవగానే ఎందుకు అంత పేరు వచ్చింది ఆయనకి? ఊరికే రాదు కదండి, పేరు ఎందుకు వస్తుంది? 23వ స్థానంలో ఉండేది రాష్ట్రం ఏది, పారిశ్రామికంగా జాతీయ స్థాయిలో ఉన్నదాన్ని 4వ స్థానానికి తీసుకొచ్చాడు ఆయన వితిన్ 1 ఇయర్లో. ఏ విధంగా సాధ్యమైంది? అదేవిధంగా నేషనల్ లెవెల్లో ఏ విధమైనటువంటి పాలిటిక్స్ ప్లే చేశారు అంటే ఏదైనా కూడా రాష్ట్రానికి మనకి లాభం చేకూరాలి అనే దాని మీద ఆయన బీజేపీకి సపోర్ట్ చేయటం కానీ, అంతకుముందు వామపక్షాలతో అంటే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా జాతీయ రాజకీయాల్లో ఎటువంటి రోల్ ప్లే చేశారనేది. అట్లానే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయటంలో ఆయన రోల్ ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే ఆ మధ్య కూడా విన్నా నేను, అబ్దుల్ కలాంని చంద్రబాబు గారు ఆయన ఊరికే చెప్పుకుంటున్నాడు, ములాయం సింగ్ చేశాడు అది ఇదని. అసలు ఆయన అంటే జీవిత దీంట్లోనే చెప్పాడు. ఇది చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది, మిమ్మల్ని రాష్ట్రపతి చేయబోతున్నారు, మీకు వాజ్పేయి గారు కాసేపట్లో మీకు ఫోన్ చేస్తారు, మీరు వద్దనకండి అని చంద్రబాబు నాయుడు నాకు ఫోన్ చేశాడని చెప్పి ఆయన రాసుకున్న పుస్తకంలో ఉంది. అది నేను ఉదహరించాను. అది చాలామందికి తెలియదు. అది ఓకే. అంటే ఐ వాంటెడ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్ అండి. అంటే కొన్ని అబద్ధాలు నిజాలుగా ప్రచారం అవుతున్న సందర్భంలో అవి ఏది అబద్ధం ఏది నిజం అనేది చెప్పడానికి నేను ప్రయత్నించాను. అది ఎంతవరకు కృతకృత్యుడయ్యాననేది నాకు తెలియదు కానీ, బట్ చరిత్రలో ఏంటంటే మనం వీ హ్యావ్ టు సెట్ ది రికార్డ్ స్ట్రైట్. అంటే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు అనేది ఒకటి ఉందండి, చాలామంది చెప్తారు. వెన్నుపోటు అనేది ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా మీకు? వెన్నుపోటు అనేది మీకు జూలియస్ సీజర్ దగ్గర నుంచి వచ్చింది. జూలియస్ సీజర్ని అంటే మీకు ఆ రోమ్లో జరిగినటువంటి కూ అంటాం,
తిరుగుబాటు అనమాట. ఆ తిరుగుబాటులో ఏంటంటే జూలియస్ సీజర్ వృద్ధుడైపోయి రాజ్యాన్ని పట్టించుకున్నప్పుడు అతన్ని డీథ్రోన్ చేస్తారు. అతన్ని రాజ్యం నుంచి కూలదోసినప్పుడు బ్రోటస్ అనే అంటే అతి ముఖ్యుడు, సీజర్కి అతి ముఖ్యుడైనటువంటి బ్రోటస్. ఒక స్టోరీ ఏంటంటే బ్రోటస్ కూడా కొడుకు వరుస అవుతాడు అనేది కూడా ఒకటి ఉన్నది. సరే, ఆ వివరాల్లోకి వెళ్ళకపోతే బ్రోటస్ కూడా అతను చంపినప్పుడు వెనుక నుంచి ఒక బాకుతో పొడుస్తాడు బ్రోటస్. అప్పుడు సీజర్ ఏమంటాడంటే యూ టూ బ్రోటస్ అంటాడు. అంటే నువ్వు కూడా నన్ను పొడుస్తావంటే బ్రోటస్ ఒక మాట అంటాడు, నాట్ దట్ ఐ లైక్ యూ బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ ఐ లైక్ రోమ్ మోర్ దాన్ యూ అంటాడు. అంటే నేను నీ మీద నాకు ప్రేమ లేక కాదు, కానీ నీకంటే నాకు రోమ్ ఎక్కువ. అంటే ఆ రోజుల్లో జూలియస్ సీజరు దేశాన్ని పట్టించుకోకుండా స్వలాభం కోసం ఏ విధంగా చేస్తున్నప్పుడు అతని మీద తిరుగుబాటు చేశారు, ఇంక్లూడింగ్ బ్రోటస్. అట్లానే ఎన్టీ రామారావు గారు ఆ రోజు లక్ష్మీపార్వతి అనేటువంటి ఒక రాజ్యాంగ శక్తి చేతుల్లోకి వెళ్ళిపోయిన సందర్భంలో అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, మీరు సారథ్యం వహించండి, పార్టీ ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోతున్నది, పార్టీతో సంబంధం లేని వాళ్ళు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు, అసలైనటువంటి తెలుగుదేశం వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఆయన పెద్ద ఆయన మీద మనకు గౌరవం ఉంది, కానీ ఇప్పుడు ఆయన లక్ష్మీపార్వతి గారి స్పెల్లో ఉన్నాడు అని ఆ రోజు వైస్రాయ్లో అందరూ కలిపి ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. ఒత్తిడి తెస్తే అప్పటికీ ఆయన నాన్ కమిటల్గా ఉంటే వాళ్ళు ఓడి చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు, సార్ మీరు గనక ఒప్పుకోకపోతే, అంటే లెజిస్లేచర్ పార్టీ లీడర్గా మీరు ఒప్పుకోకపోతే అశోక్ గజపతి రాజు గారిని ఎన్నుకుంటాం తప్ప ఇప్పుడు ఈ రాజ్యాంగ శక్తి చేతుల్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారి నాయకత్వాన్ని మాత్రం మేము ఆమోదించేది లేదు. ఎందుకంటే ఆయన హెల్ప్లెస్ అయిపోయాడు, వృద్ధుడైపోయాడు, హెల్ప్లెస్ అయిపోయాడు. లిటరల్గా ఆమె ఏది చెప్తే అది అంటున్నారు కాబట్టి పార్టీని రక్షించండి అని ఆ రోజు వైస్రాయ్ హోటల్లో చెప్పిన మీదట ఇక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఒత్తిడికి ఈల్డ్ అయ్యి ఆయన నాయకత్వాన్ని తీసుకున్నాడు. ఇది జరిగిందంతా. అదేవిధంగా చెప్పులు వేశారు అనేటువంటి ఒక ఇన్సిడెంట్ ఉంది. ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేశారు. అది ఆ రోజు నేను ప్రత్యక్ష సాక్షిని, నేను వైస్రాయ్ దగ్గర ఉన్నా. చెప్పులు ఎందుకు వేశారని అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు, లక్ష్మీపార్వతి గారు ఒక ప్రచార రథంలో చైతన్య రథం మీద వస్తే ఒకవైపు దేవినేని రాజశేఖరు, ఒకవైపు పరిటాల రవి, ఇంకోవైపు ఇంద్రారెడ్డి, వాడు ముగ్గురు కొంత నోటేరియస్ కదా గివెన్ దేర్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళు వెళ్ళి ఏం చేశారు, అప్పుడు అసలు ఎమ్మెల్యేలందరూ రూమ్స్లో ఉన్నారు, ఎవరు కింద లేరు. కింద కొంతమంది అక్కడక్కడ వాళ్ళందరూ చేరితే వీళ్ళు తొడలు కొట్టారు, దేవినేని నెహ్రూ, పరిటాల రవి, ఇంద్రారెడ్డి, వీళ్ళంతా రెండ్రా బయటికి చూసుకుందాం, ఇది మిమ్మల్ని బంధించారు అంటే అక్కడ వాళ్ళు ఏంటంటే ఎవరో వీళ్ళ మీద వేశారు. ఈ తొడలు కొట్టినటువంటి ఈ లీడర్లు ఉన్నారు కాబట్టి ఎన్టీ రామారావు గారి మీద కాదు. అది దట్ వాజ్ అంటే ఇట్ వాజ్ నాట్ ఇంటెండెడ్ టు హర్ల్ చెప్పల్స్ ఆన్ ఎన్టీఆర్, ఇట్ వాజ్ ఇంటెండెడ్ ఆన్ పరిటాల రవి, ఇంద్రారెడ్డి, దేవినేని రాజశేఖర్, ఇంకా ఒకళ్ళిద్దరు ఇట్లాంటి, అంటే మా టాప్ మీద ఉన్నదైతే వాళ్ళే ఉన్నారు, వాళ్ళు ముగ్గురు. వాళ్ళ మీద వేస్తే అది ఎన్టీ రామారావు గారి మీద వేశారు అనేది ఒకటి వచ్చింది. అది కూడా వేసింది ఎవరు, చంద్రబాబు గారు ఉన్నారు అక్కడ. చంద్రబాబు గారు లేరు కదా, చంద్రబాబు గారు వాజ్ నాట్ ఎట్ దట్ సీన్, ఆ సీన్లో లేరు ఆయన. అది దాని మీద నేను మొత్తం డీటెయిల్గా సత్యసాయి నిగమాగం దగ్గర శివారెడ్డి గారి మధ్య హత్య జరిగింది 1992లో. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది. శివారెడ్డి ఇక్కడే బాంబులు వేశారు, ఆయన బాంబులు శివారెడ్డి అంటారు, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆయన. శివారెడ్డి గారి మధ్య మర్డర్ జరిగితే ఎన్టీ రామారావు గారు శివారెడ్డి గారి డెడ్ బాడీని తీసుకొని రాజ్భవన్ ముందుకు వెళ్ళారు. వెళ్ళి గవర్నర్ని బయటకు రమ్మని చెప్పారు, మాకు న్యాయం చేయండి, ఇట్లాగా కాంగ్రెస్ వాళ్ళు హత్యలు చేశారు అది ఇది అన్నారు. తర్వాత అదే సమయంలో అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావించాలి, దీని మీద స్టేట్మెంట్ ఇవ్వాలి గవర్నమెంట్ అని తెలుగుదేశం నాయకులందరూ పట్టుబట్టారు. పట్టుబడితే వెళ్ళి పోడియం దగ్గరికి వెళ్ళారు. ఎన్టీ రామారావు గారు మాత్రం ఆయన సీట్లను కూర్చున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా స్పీకర్ చుట్టుముట్టారు, పోడియం చుట్టుముట్టారు పట్టుబట్టి. ఎందుకంటే దీని మీద స్టేట్మెంట్ ఇవ్వాలి, దీని మీద చర్చ జరగాలని. అప్పుడు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అంటే హౌస్లో ఉండేటువంటి
మినిస్టర్ ఉంటాడు కదా, అంటే శాసనసభ వ్యవహారాల మంత్రి రోసీ గారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ రైట్, వీళ్ళందరినీ సస్పెండ్ చేస్తా ఒక తీర్మానం పాస్ చేశారు. అందులో ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు. అంటే సాధారణంగా ఏంటంటే ఆయన సీట్లోనే కూర్చున్నారు. ఆయన నాయకుడు, లెజిస్లేచర్ పార్టీ నాయకుడు టీడీపీకి. మిగతా వాళ్ళని సస్పెండ్ చేసిన ఆయన చేయకూడదు. యాక్చువల్గా ఆయన వెళ్ళలేదు, పైగా నాయకుడిని చేయరు. ఆయన కూడా చేసేటప్పటికి ఆయనకు ఆగ్రహం వచ్చింది. ఇది ఇక నాకు న్యాయం జరగదు ఈ హౌస్లో, మళ్ళీ ముఖ్యమంత్రిగా అయితేనే తప్ప నేను మళ్ళీ ఈ హౌస్కి రానని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన చంద్రబాబు నాయుడు గారే సింగిల్ హ్యాండెడ్గా రన్ చేశారు మొత్తం అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని, అంటే లెజిస్లేచర్ పార్టీ మొత్తాన్ని ఆయనే లీడ్ తీసుకున్నారు. అటు పార్టీలో కూడా. అప్పటికే తర్వాత ఏమైందంటే ఎన్టీ రామారావు గారికి కొంత అనారోగ్యం రావటం, ఆయన రోడ్ నెంబర్ 13 ఇంట్లో ఉండటం, లక్ష్మీభారతి గారు సపరేలు చేయడానికి రావటం, అప్పుడు అసలు ఎవరిని కలిసేవాళ్ళు కాదు ఆయన. అటువంటి సమయంలో పార్టీని కాపాడాడు ఆయన. పార్టీని కాపాడి పార్టీ మొత్తం వ్యవహారాలన్నీ కూడా అసెంబ్లీలో చూసినప్పుడే ఈ నాయకులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టేవాళ్ళు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు లిటరల్గా కలిసేవాళ్ళు కాదు. జిల్లాల నుంచి అధ్యక్షులు కానీ ఇంపార్టెంట్ లీడర్లు కానీ ఎవరో రావాలనే చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేవారు. అందువల్ల ఆయనకి పార్టీ మీద గ్రిప్ వచ్చింది. అటువంటి అంత పార్టీని ఇప్పుడు మీకు అపోజిషన్లో పార్టీని నడపడం చాలా కష్టం అండి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఈ ఇన్సిడెంటే కదండి, అది మన బిఫోర్ నాదెండ్ల భాస్కర్ రావు గారి ఇన్సిడెంట్ అప్పుడు కూడా అది కొంత తెర వెనుక నుంచి చేశారు, యాక్టివ్ రోల్ ఉన్న కదా. అది కూడా చెప్పాను. అదే రైట్ ఎగ్జాక్ట్లీ. అది అప్పుడేమో తెర వెనుక చేశారు, ఇదేమో తెర ముందు. అప్పుడు అది కూడా పెద్ద రోల్. అది యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన వ్యూహం చాలా గొప్పది. ఎందుకంటే వచ్చిన ఎమ్మెల్యేలు వచ్చినట్టుగా రామకృష్ణ స్టూడియోలో పెట్టేశారు. సో ఇక్కడ అండర్ కరెంట్ ఏంటి, పార్టీ ముఖ్యం, పార్టీకి సంబంధించి పార్టీని బ్రతికించుకోవాలి. నోబడీ ఈజ్ అబౌవ్ ది పార్టీ, అది సేమ్ అది అట్లా అనేది చాలా ఇంపార్టెంట్. అది అందువల్ల ఎన్టీ రామారావు గారు అంటే గౌరవం ఉంది, ఇప్పటికీ దేవుడిగా కొలుస్తారు. ఎందుకు పథకాలు కూడా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయండి, అన్నా క్యాంటీన్లు కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ పెన్షన్ పథకం ఉంది. నేను ఇందులో ఒక చాప్టర్లో ఎన్టీఆర్ స్మృతులను శాశ్వతం చేసిన చంద్రబాబు నాయుడు గారి గురించి రాశారు. ఆయన స్మృతుల్ని, అంటే ఆయన తరఫున ఆయన ఏం పెట్టారు, ఇక్కడ నెక్లెస్ రోడ్లో అదే మన ఎన్టీఆర్ ఘాట్ పెట్టారు కదా, ఓకే, ఐమాక్స్ దగ్గర ఎన్టీఆర్ ఘాట్, రైట్, 55 ఎకరాల్లో మొత్తం ఆయన పేరు మీద ఎన్టీఆర్ ఘాట్ పెట్టారు. తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టారు. అదేవిధంగా ఎన్టీఆర్ మోడల్ స్కూల్ పెట్టారు. ప్రతి కార్యక్రమంలో ఆయన ఇదేసి దండేస్తే తప్ప పార్టీ కార్యక్రమాలు జరగవు. సో అదేవిధంగా ఎన్టీ రామారావు గారి కుమారుడైన హరికృష్ణ గారికి రాజ్యసభ ఇచ్చారు. మొన్న ఈ మధ్య అయితే వాళ్ళ మనవరాలైన సుహాసిని గారి కూడా, అంటే వాళ్ళ కుటుంబానికి తక్కువ చేయలేదు, ఆయన స్మృతుల్ని శాశ్వతం చేశారు. ఆయన పేరు మీద ఒక అవార్డు పెట్టారు ఎవ్రీ ఇయర్. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ తీసేసింది అది. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అని పెట్టి చాలామందికి ఇచ్చారు కదా. అట్లాగా అంటే ఆయన స్మృతుల్ని శాశ్వతం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అంటే గౌరవం లేక కాదు. అప్పుడు అదంతా ఏంటంటే వెన్నుపోటు అనేది ప్రతిపక్షాలు ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటాం ప్రతిదీ. అందుకని ఈ పుస్తకంలో ఇటువంటి అంశాలను నేను ప్రస్తావించానండి పూర్తిగా, విత్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. అంటే ఊరికే గాలి పోగేసింది కాదు, దానికి సబ్స్టాన్షియేట్ చేస్తా అనేక ఎవిడెన్సులు ఏ విధంగా జరిగినాయి ఎట్లాగా అనేది అట్లాగా. అది దానివల్ల అదేవిధంగా ఆయన మీద పెట్టిన కేసులు ఏంటి, తర్వాత ప్రతిపక్షాలు చేసినటువంటి ప్రచారంలో వాస్తవం ఎంత. ఉదాహరణకి మొన్న ఈ మధ్యకాలంలో అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజ్యసభ సభ్యుల్లో ఒకడు కూడా బీసీ లేరనేవాళ్ళు. అట్లాగే ఇది నిజమా? ఎంతమంది బీసీలు? ప్రొఫెసర్ లక్ష్మణ్ అని ఆయన బీసీ ఉండేవాడు. అంటే అది సరే, అది ఎన్టీ రామారావు గారు ఇచ్చారనుకోండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత రుమాండ్ల రామచంద్రయ్య అని ఆయన బీసీ, ఆయన వీవర్ సెక్షను. సి రామచంద్రయ్య ఆయన కూడా ఈడీగా. జయప్రద ఆమె బీసీ. తర్వాత అల్లాడి రాజకుమార్, ఆయనకి 2 సార్లు ఇచ్చారు. అల్లాడి రాజకుమార్ ఆయన మున్నూరు కాపు, ఇక్కడ సిటీకి చెందినవాడు. అదేవిధంగా కళా వెంకట్రావు ఆయన కూడా తూర్పు కాపు, ఆయనకి 2 సార్లు. ఇట్లాగా బీసీలు చాలామందికి ఇచ్చారు అని నేను పెట్టాను. ఇవి చాలామంది ఏమనుకుంటారు, వాళ్ళు ప్రచారం చూసి నిజంగా బీసీకి ఇవ్వలేదేమో చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు కదా. ఇంతమంది బీసీలకి ఇచ్చాడు ఆయన. అదే
అట్లాగా కొన్ని ఇవి కూడా అంటే ప్రజల్లో ప్రచారంలో ఉన్నటువంటి వాటిని కూడా నేను ఆ పోహలను పోగొట్టడం కోసం అవి కూడా ప్రస్తావించాను.